బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు మరణ శాసనం రాశారని, కృష్ణా నీటి వాటాలపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. జనవరి 2 నుంచి కృష్ణా గోదావరి జిల్లాలపై చర్చిద్దాం, బహిరంగ సభలు కాదు అసెంబ్లీకి వచ్చి చర్చించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. చెంచాలతో చర్చకు కాదు కేసీఆర్ తో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ కు అవమానం జరగకుండా చూసే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన అసెంబ్లీకి రావాలని, దేనిపైనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటు కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వీరిద్దరూ సర్వనాశనం చేశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు మరణ శాసనం రాశారని అన్నారు. కృష్ణా నీటి వాటాలపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలు మనకు అందిస్తారు. కొండలు, ఏదైతే కేసీఆర్ ప్రెస్ మీట్ లో కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారో దానిపైన రేవంత్ రెడ్డి రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఏమన్నారు అసలు? ప్రధానంగా ఈరోజు కేసీఆర్ కృష్ణాలో తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, తట్టేడి మట్టి కూడా తీయలేదు అన్న కామెంట్ చేశారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి కోసమని 3 జిల్లాలు, నల్గొండ, పాలమూరు, అదేవిధంగా మహబూబ్నగర్, ఈ రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలో బహిరంగ సభలు పెడతానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన సంగతి ఉంది. అయితే దీనికి కౌంటర్గానే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ సమాధానం ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎక్కడ ఆగిపోయానో వచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు కేసీఆర్. నాతో రమ్మనండి, నేను అన్ని చూపిస్తానని చెప్పి చెప్పడంతో పాటు కృష్ణాలో తీరని అన్యాయం చేసింది కేసీఆర్, సమైక్య రాష్ట్రంలో జరిగిన దానికంటే మించి అన్యాయం జరిగింది కేసీఆర్ హయాంలో జరిగిందని చెప్పి పూర్తి లెక్కలు కూడా చెప్పారు. కృష్ణా వాటాలో 299 టీఎంసీలు చాలు అంటూ సంతకం చేసి తెలంగాణకు మరణ శాసనం రాశారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లా రైతులకు మరణ శాసనం రాశాడని చెప్పి ఆయన చెప్పారు. డిపిఆర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపితే ఎందుకు ఆందోళన చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. కనీసం డిపిఆర్ను ఎలా పంపాలన్నది కూడా తెలియదు, పూర్తిగా అస్పష్టంగా డిపిఆర్ పంపినందుకే కేసీఆర్ ప్రభుత్వం డిపిఆర్ పంపినందుకే దాన్ని వెనక్కి పంపారు. మా పోరాటం కృష్ణాలో 71% నీటి వాటా కోసం అని మేము పోరాడుతున్నాం, 34% కోసమని చాలు అని చెప్పి సంతకం చేసింది కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, పేపర్లను కూడా చూపించిన పరిస్థితి ఉంది. 34% కృష్ణాలో మాకు నీటి వాటా చాలు అంటూ కేసీఆర్ చేసిన సంతకమే ఈరోజు కృష్ణా పాలిట శాపంగా మారింది, తెలంగాణ రైతాంగానికి శాపంగా మారిందని ఆయన చెప్పడంతో పాటు వీటన్నిటిపైన సభలో సమగ్రంగా చర్చిద్దాం, అసెంబ్లీకి రావాలని చెప్పి ఆహ్వానించారు. అసెంబ్లీలో కేసీఆర్కి ఏమైనా అవమానాలు జరుగుతాయన్న అనుమానాలు ఉంటే వాటికి నేను పూచికత్తు వహిస్తా, మా వైపు నుంచి ఎక్కడ కూడా కేసీఆర్కి అవమానం జరగకుండా, మా సభ్యుల నుంచి జరగకుండా నేను చూసుకుంటాను. సభలో సాంప్రదాయబద్ధంగా ఏ విధమైన చర్చ చేయాలనో ఆ చర్చ చేద్దాం. కృష్ణా గోదావరి నీటి వాటాలకు సంబంధించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందేంటి, గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ హయాంలో జరిగిందేంటి, జరిగిన నష్టం ఏంటి, వారు చేసిన కార్యాలేంటి, ఇవన్నీ కూడా సభా వేదికగా చర్చిద్దాం. బహిరంగ సభలతో కాదు, సభకు రావాలని చెప్పి పదే ఆహ్వానించిన పరిస్థితి ఉంది. మరి సభకు వస్తే అవసరమైతే 2 రోజులు కాకపోతే 3 రోజులు చర్చిద్దాం ఒక్కో అంశం పైన అని చెప్పడంతో జనవరి 2 నుంచి సభ పెట్టుకుందాం. కేసీఆర్ దీనికి స్పందించి సభకు రావాలని చెప్పి ఆయన ఆహ్వానించిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే కృష్ణా చుట్టూ, పాలమూరు రంగారెడ్డి చుట్టూ ఏదైతే కేసీఆర్ కామెంట్ చేశారో ఆ కేసీఆర్ చేసిన కామెంట్స్కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడంతో పాటు అసెంబ్లీ వేదికగా వీటన్నిటికీ సమాధానాలు చెప్తాం, కేసీఆర్ వస్తే కేసీఆర్కు సవివరంగా వివరిస్తాం, అవసరమైతే కేసీఆర్ అనుభవాన్ని మేము గుర్తిస్తాం, ఒకవేళ ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత బయటికి రావడం అంటే వరుస ఓటముల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చారు. అయినా ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించాలి, ప్రజలు ఇచ్చిన
తీర్పును గౌరవించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు ఇక వారి కుటుంబానికి సంబంధించిన తగాదాలు ఉన్నాయి, వాటన్నింటిని కూడా ప్రభుత్వంపై నెడుతున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ చావును ఎవరు కోరుకోవడం లేదు, కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే మా కోరిక, సంపూర్ణ ఆరోగ్యంగా రాష్ట్రానికి సేవలు అందించాలన్నదే, ప్రతిపక్ష నేతగా ఉండాలన్నదే మా కోరిక అని ఆయన స్పష్టం చేయడంతో పాటు ఇక కేటీఆర్ హరీష్లకు వారిద్దరే అతన్ని కట్టడి చేస్తున్నారు, అందుకే కేసీఆర్ బయటికి రాలేకపోతున్నారని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 10 ఏళ్లలో కేసీఆర్ ఒక రేపిస్ట్గా చేశారు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను రేప్ చేశారు. ఒక కఠినమైన పదాన్ని కూడా తాను వాడుతున్నాను. కేసీఆర్ ఇద్దరు కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో టెర్రరిస్టులుగా మారారు, టెర్రరిస్టులుగా వారు వ్యవహరించారు, అత్యాచారం చేశారు ఆర్థిక వ్యవస్థనని చెప్పి ఆయన చాలా ఘాటైన పదజాలాన్ని వాడారు. అదేవిధంగా ఇదే పదజాలాన్ని నేను అధికారికంగా అంటే ఆన్ రికార్డ్గా చెప్తున్నానని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత రెండోసారి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తావించిన అంశాలు వచ్చి చాలా ఘాటైన సమాధానాలు ఇవ్వడంతో పాటు కృష్ణా గోదావరి నీటి వాటాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి అనుమానాన్ని నిర్వీర్యం చేసేందుకు ఉంది. ఒకవేళ కేసీఆర్ చేసిన వాస్తవాలేంటి, నిజాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ బహిరంగ సభలకు కాకుండా అసెంబ్లీకి రావాలని చెప్పి ఆయన సూచించిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కొండల్.